నమస్తే. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పట్నుంచే తన రాజకీయ వారసుడి భవిష్యత్తు కోసం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన విమర్శలకు పోకుండా ప్రభుత్వ పెద్దలకి లేఖాస్త్రాలు సంధించడం దానిలో భాగం అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు కీలక పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ నేత అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి సడన్ గా లేఖలు రాస్తూ ఉండడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఏంటి, ఏం జరుగుతోంది? ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్న వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన రాజకీయాల్లో తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారనే చెప్పాలి. ఎలా? 3 సార్లు ఎంపీగా, రెండోసారి శాసనమండలి సభ్యుడిగా ఆయన ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యాంగబద్ధమైన శాసనమండలి చైర్మన్ గా కొనసాగుతూ ఉన్నారు. ప్రతినిత్యం ప్రజాజీవనంలో ఉండేందుకు ఇష్టపడే సుఖేందర్ రెడ్డి ముక్కుసూటిగా వ్యవహరిస్తారు అనే పేరు కూడా ఉంది. పార్టీలకు అతీతంగా వివాద రహితుడిగా గుత్తా సుఖేందర్ రెడ్డిని నేతలు, కార్యకర్తలు అభిమానిస్తుంటారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ ఆయన ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఉంటారు. అనవసరమైన సందర్భాల్లో ఆయన పట్టించుకోకుండా అవసరమైన సందర్భాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో పాటుగా ప్రభుత్వానికి లేఖాస్త్రాలు సంధిస్తూ ఉన్నారట. ఇప్పుడు ప్రజాపాలనలో ప్రభుత్వం విమర్శల పాలు కావద్దు అని పలు సమావేశాల్లో గుత్తా పరోక్ష హెచ్చరికలు కూడా జారీ చేసిన సందర్భాలు ఉన్నాయట. తన రాజకీయ వ్యాఖ్యలతో, ప్రభుత్వానికి సలహాలు, సూచనలతో సుతిమెత్తగా చురకలంటిస్తూ ఉంటారట. ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పట్టున్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుల రివ్యూ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారట. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు పుట్టంగండి నుండి సాగునీటిని విడుదల చేయాలి అని ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. దానికి కౌంటర్గా తనదైన శైలిలో స్పందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి పుట్టంగండి పంప్ హౌస్ వద్ద 5వ మోటార్ అమర్చేందుకు 148 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయాలి అని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఎంఎంఆర్పి ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనుల విషయంలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఇదే రకంగా స్పందించారట. ఇప్పుడు 400 కోట్ల రూపాయల లైనింగ్ పనులకు శాంక్షన్ చేశామని మంత్రి ఉత్తమ్ చెప్పినప్పుడు కూడా కేవలం లైనింగ్ మాత్రమే సరిపోదని, కాలువ వెడల్పు కూడా పెంచాలని, దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాలని ఆయన సూచించారు. అంతేకాదు, ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యంగా చేస్తుందని, దానివల్ల క్యాడర్లో అసంతృప్తి పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది అని గతంలో గుత్తా హాట్ కామెంట్స్ చేసిన సందర్భం ఉంది. తాజాగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. రాష్ట్రంలో మన ఊరు మనబడి ఈ కార్యక్రమంలో చేసిన పనులకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం కోసం అప్పటి కాంట్రాక్టర్లు, స్కూల్ మేనేజ్మెంట్, ఎస్ఎంసీ కమిటీలు అప్పుల పాలయ్యారు అని తక్షణమే 361.350 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. మన ఊరు మనబడి బిల్లులు చెల్లించాలని పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ కు లేఖ రాయడం వెనక ఆంతర్యం ఏమై ఉంటుందా అని జిల్లాలో చర్చ జరుగుతోందట. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒరవడిని సృష్టించుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ విషయంలో కూడా రాజీ పట్టలేదట. గుత్తా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల మీద మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాలు అనేకమే ఉన్నాయట. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకి భూసేకరణ చేసే విషయంలో గుత్తా చొరవతోనే రైతులను ఒప్పించగలిగారట. ఉపాధి హామీ నిధుల పంచాయతీలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కౌంటర్గా జిల్లా కలెక్టర్కు గుత్తా నోటీసులు ఇచ్చారు. జిల్లాలో ప్రభుత్వం తరపున జరిగే ప్రతి కార్యక్రమానికి జిల్లా మంత్రుల రివ్యూ మీటింగుల్లో పాల్గొంటున్న గుత్తా ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి పరోక్షంగా చురకలు అంటిస్తూనే విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయడానికే పెద్దాయన పావులు కలుపుతున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆయన కుమారుడు అమిత్ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అమిత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ కోసమే గుత్తా రాజకీయ వ్యాఖ్యలతో, ప్రభుత్వానికి లేఖాస్త్రాలతో జిల్లా రాజకీయాల్లో
చక్రం తిప్పుతున్నారట. మొత్తానికి ఆయన పొలిటికల్ ప్రేమలేఖల వెనుక ఆంతర్యం ఏంటి అని పొలిటికల్ సర్కిల్స్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖాస్త్రాలతో సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు అని జిల్లాలో టాక్ నడుస్తోంది. మరి సీనియర్ మోస్ట్ లీడర్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యూహాలన్నీ ఎంతవరకు ఫలిస్తాయి అనేది మాత్రం వేచి చూడాల్సిందే.